హాయ్ బ్రోస్, దిస్ ఈజ్ విన్ను. వెల్కమ్ టు విన్ను టాక్స్. ఈ వారం ఫ్యామిలీ వీక్ మనందరికీ తెలిసిందే. ఈ వీడియోలో తనూజ గారి కోసం వాళ్ళ సిస్టర్ వచ్చారు హౌస్లోకి, సుమన్ శెట్టి గారి కోసం వాళ్ళ వైఫ్ వచ్చారు. వాళ్ళు వచ్చి వీళ్ళకి ఇచ్చిన హింట్స్ గురించి మాట్లాడుకుందాం, మరియు ఓటింగ్ అనాలిసిస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు లిస్ట్లో ఉన్నారు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా పెట్టిన ఛానల్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక పాయింట్లోకి వెళ్తే, తనూజ గారి కోసం వాళ్ళ సిస్టర్ వచ్చారు హౌస్లోకి. కొన్ని రోజుల్లో మ్యారేజ్ అవ్వబోతున్న సిస్టర్ తనూజ గారు వాళ్ళ సిస్టర్ని చూసిన అమ్మటనే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా బాగా అనిపించింది. ఇక పాయింట్లోకి వెళ్తే, తనూజ గారికి వాళ్ళ సిస్టర్ ఇచ్చిన హింట్ ఏంటంటే, ఊరికనే ఏడుస్తున్నావు, ఏడవమాక, నిన్ను చూస్తుంటే అమ్మ బయట ఏడుస్తుంది, తనూజ అంటే ఇది కాదు కదా అని 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 చెప్పారు. మళ్ళీ ఇంట్లో నీకు చాలా సపోర్ట్ ఉంది, బయట కూడా చాలా సపోర్ట్ ఉంది. నాకు ఈ పాయింట్, ఇంట్లో సపోర్ట్ ఉంది నీకు అని చెప్పడం చాలా నచ్చింది నాకైతే. ఎందుకంటే తనూజ గారు పదే పదే నాకు ఇంట్లో సపోర్టే లేదు అని అంటారు. ఇప్పుడుగానే చెప్పింది రా నాయన, వాళ్ళ సిస్టర్ వెళ్ళన్నా చెప్పింది ఇంట్లో సపోర్ట్ ఉందని అనిపించింది. ఇక సుమన్ శెట్టి గారి కోసం వాళ్ళ వైఫ్ వచ్చారు. వాళ్ళ వైఫ్ రాగానే నీ చూపులే సాంగ్ వేశారు, చాలా బాగుంది అనిపించింది. వాళ్ళ యానివర్సరీ అంట, మళ్ళీ చాలా బాగా అనిపించింది. ఇంకా పాయింట్ ఏంటంటే, సుమన్ శెట్టి గారికి వాళ్ళ వైఫ్ ఇచ్చిన హింట్ ఏంటంటే, తనూజ గారితో దూరంగా ఉండమని చెప్పారు. చాలా డామినేటింగ్ కనపడుతున్నారు తనూజ గారు. తనూజ చాలా డామినేటింగ్ కనపడుతుంది. ఎవరు టాప్లో ఉంటే వాళ్ళని మంచి చేసుకునేది, నువ్వు దూరంగా ఉండు అని చెప్పింది వాళ్ళ వైఫ్ సుమన్ శెట్టి గారికి. ఈ హింటు సుమన్ శెట్టి గారికి అడ్వాంటేజ్ అయితే డిసడ్వాంటేజ్ అయితే వెయిట్ అండ్ సీ, మనం ఏం ప్రిడిక్ట్ చేయలేం, చూడాలా. ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే, ఓటింగ్ పర్ఫార్మెన్స్, ఓటింగ్ ఎవరెవరికి ఎంత ఉంది, ఎవరు టాప్లో ఉన్నారు అన్న విషయం మాట్లాడుకుందాం. టాప్ పొజిషన్ వచ్చేసరికి కొన్ని వెబ్సైట్ చూసా, ఓటింగ్ వెబ్సైట్ 3 వెబ్సైట్స్ చూసా. దాంట్లో టాప్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. ఆబ్వియస్లీ తను ఫస్ట్ నుంచి కూడా సెకండ్ పొజిషన్లో ఉంటాడు. ఈ వారంలో తనూజ నామినేషన్లో లేదు. తన ఫ్యాన్స్ ఓటింగ్ కళ్యాణ్ పడాలకి పడే ఛాన్స్ ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. టాప్ పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ పడాలా ఉన్నాడు. నేను 3 వెబ్సైట్లు చూసా. ఆ 3 వెబ్సైట్లో కూడా ఏది జెన్యూన్, ఏది ఫేకు అని చూసి కొన్ని వెబ్సైట్లు చూసి చెబుతున్నాను. టాప్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. ఆబ్వియస్లీ తను ఫస్ట్ దగ్గర నుంచి సెకండ్ పొజిషన్లో ఓటింగ్లో ఉంటాడు. తనూజ గారు ఈ వారం నామినేషన్లో లేరు. తన ఫ్యాన్స్ కళ్యాణ్ పడాలాకి వేసే ఛాన్స్ ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది, ఇప్పటికి కూడా బాగానే ఉంది. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి ఇమ్మానుయేల్ ఉన్నాడు, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా. ఎందుకంటే ఇన్ని వారాలు నామినేషన్లో లేడు, ఈ వారమే నామినేషన్లోకి వచ్చాడు. నాగార్జున సార్ కూడా చెప్పారు ఏమని, ఇమ్మానుయేల్కి ఇన్ని వారాలు నామినేషన్లో లేకుండా ఈ వారమే నామినేషన్లోకి వస్తే వెళ్ళిపోతారు, నీకు తెలుసుగా ఇమ్మానుయేల్ అంటే. తెలుసు అని అన్నాడు ఇమ్మానుయేల్. అవన్నీ ఆ మిత్తిని బ్రేక్ చేసి సెకండ్ పొజిషన్లో కొనసాగుతున్నాడు ఓటింగ్లో. ఇంకా నాకేమనిపించిందంటే, ఇమ్మానుయేల్ ఫస్ట్ నుంచి నామినేషన్లో ఉన్నట్టయితే టాప్ 1 టాప్ 2 ఫైట్ ఇచ్చేవాడు అనిపించింది. తనకి ఆ బిల్డ్ అయ్యి ఉండేది ఓటింగు, అది మటుకు చాలా బాగుండేది. తను ఫస్ట్ నుంచి కూడా నామినేషన్లో ఉన్నట్టయితే చాలా బాగుండేది. ఇక థర్డ్ పొజిషన్ వచ్చేసరికి భరణి గారు ఉన్నారు. భరణి గారికి మొన్న నామినేషన్ చాలా పాజిటివ్ అయింది. భరణి గారికి తను అగ్రెసివ్గా మాట్లాడిన విధానం, తను రీతు చౌదరి గారితో ఇలా 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 అనే విధానం, అది రైటో రాంగో కానీ అలా తన ఓపెన్ అయ్యాడు అనిపించింది. థర్డ్ పొజిషన్లో ఓటింగ్లో భరణి గారు ఉన్నారు. ఇక ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి డీమాన్ పవన్ ఉన్నాడు. డీమాన్ పవన్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అసలు బిగ్ బాస్ హౌస్లోనే. తనకి నామినేషన్స్ చాలా నెగిటివ్ అయింది అనిపించింది. ఎందుకంటే రీతు చౌదరి గారిని నామినేట్ చేసి చెప్పిన విధానం, ఆ చెప్పిన మాటలు, తన వల్ల రీతు చౌదరి గారి వల్ల తన ఆట తగ్గిపోతుంది అని చివర్లో అనిపించిందా
అని అనిపించింది. ఆడియన్స్లో కూడా అదే నెగిటివ్ వెళ్ళింది. అదేదో స్టార్టింగ్లోనే 5 స్టార్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే రీతు చౌదరి గారిని కట్ చేసుకుంటూ వచ్చి తన ఆట తను ఆడుకుంటా ఉంటే చాలా బాగుండేది. 4th పొజిషన్లో డీమన్ పవన్ ఉన్నాడు. ఇక లాస్ట్ పొజిషన్ వచ్చేసరికి సంజన గారు అంటే దివ్య గారు ఉన్నారు. మీరు ఈ బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఎవరని అనుకుంటున్నారు? అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ మామ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా జెన్యూన్గా, న్యూట్రల్గా నాకేమనిపించిందో నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా.